వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. రోజువారీ కూరల్లో మనం ఎక్కువగా చేసుకునేది పప్పు కదండి. అది మా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాం. అది కూడా మెంతి కూర టొమాటోతో. మేము ఇక్కడ చిన్న మెంతి కూర కట్టలు ఉంటాయి చూడండి, వాటిని ఒక 5 తీసుకొని ఏళ్ళు తీసేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం. దాంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు, పెద్ద ఉసిరికాయ ఉంటుంది చూడండి అంత చింతపండు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవడం ఇష్టపడిన వాళ్ళు కారమైనా వేసుకోవచ్చండి. వీటితో పాటే తాలింపు సామాను. ముందుగా కందిపప్పును బాగా కడుక్కొని ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకుంటారో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు తీసుకోండి. తర్వాత కడుక్కొని పెట్టుకున్న మెంతి కూరని కుక్కర్లోకి వేసుకోండి చూపిస్తున్న విధంగా. ఇక్కడ మేము చిన్నులపాయ రెబ్బలు వేసుకుంటున్నామండి, ఇది ఆప్షనల్. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి బదులు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, పసుపు, చింతపండు అన్నీ పెట్టి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. దాని తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని దాంట్లోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. దాన్ని బాగా మెదుపుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి చిన్నులపాయ రెబ్బలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఈ తాలింపుని పప్పు మీద వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.